దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ విధంగా సమావేశం కావడానికి కారణమేమనగా, Today, as we have gathered here, what's the reason for our gathering is గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ను మనము మన తెలుగు 2 రాష్ట్రాల తరపున ఇక్కడ లాంచ్ చేస్తూ ఉన్నాము. we are launching Global Christian Council of India organization from 2 Telugu states. ఈ మొట్టమొదటిగా ఈ ప్రోగ్రాము, ఈ వీడియో కేవలము క్రైస్తవులకు మాత్రమే. This program is exclusively for Christians. ఈ సమయంలో ఒక బాక్స్ మన దగ్గర ఉంది. ఈ బాక్స్ను మనము ఓపెన్ చేసి చూద్దాం. We have a box in front of us. Let us open, see what is there in that. Let's clap and let's praise God. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. This is the Constitution of India, which is our foundation as Indian citizens. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రములు. Here it's written, the Constitution of India. Hallelujah. This is a pocket edition. We can carry this anywhere because this is in a compact size, so we can carry it anywhere. ఇక్కడ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవులు, మరి క్రైస్తవ సమాజము, The Christian community, Christians who are watching this program, చాలామంది ఈ విధంగా అనుకుంటూ ఉండవచ్చు. many people might be thinking like this. 28 ఏండ్లుగా పాస్టర్ ఇమ్మాన్యుల్ గారు దేవుని సేవలో చక్కగా కొనసాగించబడుతూ ఉన్నారు. For more than 28 years, Pastor Emmanuel Garu is been in the service. ఈరోజేంటి ఈ విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని తెప్పించుకుని విడుదల చేశారని అనుకుంటుండవచ్చు. But why did Pastor Emmanuel Garu in this time, after 28 years, order the book of the Constitution of India, and why did he unbox right now? క్రీస్తునందు సహోదరులైన నా క్రైస్తవ సమాజానికి చెప్పున్నదేమనగా, దిస్ ఈజ్ బైబిల్. ఇది బైబిల్, పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్ మనల్ని కాపాడుతుంది. The Bible, Holy Bible protects us. అయితే ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడాలి. We should protect and uplift the Constitution of India. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నా మాటలు జాగ్రత్తగా మీరు వినండి. బైబిల్ మనల్ని కాపాడుతుంది, రాజ్యాంగాన్ని మనం కాపాడాలి. Bible protects us and we should protect the Constitution of India. బైబిల్ మనల్ని రక్షించింది, అయితే రాజ్యాంగాన్ని మనము పరిరక్షించాలి. Bible saved us, but we should safeguard, we should save the Constitution of India. హల్లెలూయా. Hallelujah. కొంతమంది అనుకుంటుండవచ్చు, వీడియో చూసినటువంటి వారు, ఓకే మీరు చెప్పేది మంచిది. Some people might be thinking, okay, all this is good. బైబిల్ మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది, అంతవరకు ఓకే. The word of God protects us, saved us, okay. చాలామంది అనుకుంటుండవచ్చు, రాజ్యాంగాన్ని మనం కాపాడడం ఏంటి? Many people might have been thinking right now, how can we safeguard the Constitution of India? ఒక సంవత్సరంగా వాట్సాప్ పోస్టుల్లో ఎక్కడ చూసినా కానీ ఏం చూస్తున్నామంటే, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు అనేటువంటి వాట్సాప్ పోస్టులు ఎక్కువగా వస్తున్నాయి. If we see for past 1-2 years in WhatsApp messages or in the social media,
many people are posting or sharing their messages like this, that the constitution of India is going to be changed. Constitution of India is going to be changed. They are changing the constitution of India. బైబిల్ను మనము కాపాడవలసిన అవసరం లేదు. We do not need to safeguard the word of God. మనము క్రైస్తవత్వాన్ని, క్రైస్తవ సంఘాన్ని మనము ఉద్ధరించవలసిన అవసరం లేదు. We need not save or protect the church or Christ's body. ఎందుకంటే సంఘానికి యేసు శిరస్సు అయి ఉన్నాడు. Why? Because Christ is the head of the church. కాబట్టి సంఘాన్ని ఆయన రక్షిస్తాడు. ఆయన నామములో మన భూమి మీద చేయవలసిన కార్యాన్ని సంఘంలో చేస్తాం. Christ protects his body, that is church, but we should, in the name of Jesus Christ, we should fulfill the will of Christ. అయితే ఇది రాజ్యాంగాన్ని చాలామంది చంపేయాలని చూస్తున్నారని, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, ఈ రాజ్యాంగాన్ని మరి 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి ప్రారంభించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని చాలామంది మాట్లాడుతున్న సందర్భంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరత ప్రతి క్రైస్తవుని మీద, ప్రతి సంఘం మీద ఉన్నది. Now many people are telling the constitution which is been there from 1950, 26 January 1950, many people are telling that constitution is going to be changed, will not be there. As many people are telling like this, our responsibility is to safeguard, to save this constitution. క్రైస్తవ జనమా, My dear Christian community, క్రైస్తవ ప్రజలారా, ముఖ్యముగా దైవ సేవకులైన వారలారా, very importantly, Christian leaders, pastors, మనం చేయవలసిన పని ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఒక చేత్తో బైబిలు, ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకొని తిరిగే సమయము ఆసన్నమై ఉన్నది. dear Christian pastors, leaders, evangelists, this is the time we should go into the world with, in one hand, the Bible and with another hand, the Constitution of India. మనం ఎక్కడికి వెళ్ళినా బైబిల్తో, రాజ్యాంగంతో వెళ్ళి సేవ చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడి ఉన్నది. Whenever or wherever we go to do the ministry, we should carry the Bible and we should also carry the Constitution of India. హల్లెలూయా. Hallelujah. ఈ సందర్భంగా For this program, in this situation, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి what God has given us as a vision to us, గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి అంతర్జాతీయ సంస్థను, an international organization named Global Christian Council of India, ఇది ప్రపంచమంతా కూడా ఇది స్ప్రెడ్ అవుతా ఉన్నది, కొనసాగుతూ ఉన్నది. దీనికి ఒక ఇంటర్నేషనల్ లీడర్స్, ప్రెసిడెంట్స్లు ఉంటారు. in this organization, Global Christian Council of India is going to be spread all over the world, and there will be many presidents to this Global Christian Council of India. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉంటారు, There will be international president in this council. నేషనల్ ప్రెసిడెంట్స్ ఉంటారు, National presidents will be there. స్టేట్ వైజ్ ప్రెసిడెంట్స్ ఉంటారు. Statewide presidents will be there. ఈ విధంగా మనమందరం కూడా, క్రైస్తవులంతా కూడా ఏకమై దీనిని ముందుకు కొనసాగించవలసిన వారమైనాము. For this purpose, the Christians all over the world should be united, should unite, and let's move forward through this Global Christian Council of India for this purpose. కాబట్టి దీనికి ఒక లోగో తయారు చేయడం జరిగింది. We have created a logo for this
council organization. దీని యొక్క మోటో ఏమనగా The motto of this organization is యూనిటీ, వెల్ఫేర్, ప్రొటెక్షన్ అండ్ ఆల్సో అది మాత్రమే కాక కలిసి ప్రార్థన చేసుకోవడం. pray together. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఈ విధంగా మనము ముందుకు వెళ్తున్నాము. ఈ విధంగా అనేక వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. We are going to move forward like this with this vision. You will get many videos will be posted in social media గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో with the name of Global Christian Council of India, వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ పేజ్, YouTube channel. ఇలా అన్నీ కూడా సిద్ధపరచబడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇది చూసినప్పుడు Whenever you see this council organization, లైక్ చేయండి, please like, సబ్స్క్రైబ్ చేయండి, please subscribe, ఫాలో చేయండి, please follow. వాటిని అనేకులకు షేర్ చేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు కలుగునుగాక.